ఛాన్స్. రాత్రి 10 అయింది. బుక్ ఓపెన్ చేశారు. పెన్ చేతిలో ఉంది. డ్రీమ్ మాత్రం ఐఐటి, నీట్, యూపీఎస్సీ, గ్రూప్ 1. కానీ 2 పేజీలు చదివాకే కళ్ళు మూసుకుపోతున్నాయి. ఆవలింపులు మొదలవుతుంది. ఫోన్ పక్కన పెట్టినా కూడా స్లీప్ వస్తుంది. అప్పుడు మీకు ఒకే ఫీలింగ్ వస్తుంది, నాలో కాన్సన్ట్రేషన్ లేదా, నేను లేజీనా? కానీ ఫ్రెండ్స్, నిజమేమిటంటే మీరు లేజీ కాదు, మీ బ్రెయిన్ పూర్తిగా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ కాలేజ్, అసైన్మెంట్స్, కోచింగ్, ఫ్యామిలీ ప్రెషర్, ఫ్యూచర్ టెన్షన్ ఇవన్నీ కలిసి మీ మెంటల్ ఎనర్జీని డ్రైన్ చేస్తున్నాయి. అందుకే ఈ వీడియోలో నేను చెప్పబోయేది 24 గంటలు చదువు అనే ఫేక్ మోటివేషన్ కాదు, అయినా బ్రెయిన్ యాక్టివ్ గా వర్క్ చేసే సైంటిఫిక్ హ్యాక్స్. ఈ వీడియో పూర్తిగా చూస్తే స్లీపీ స్టూడెంట్ నుంచి ఫోకస్డ్ స్టూడెంట్ గా ఎలా మారాలో అర్థమవుతుంది. కానీ ముందుగా కామెంట్స్ లో ఆనెస్ట్ గా చెప్పండి, మీరు నిజంగా టైర్డ్ వలన చదవలేకపోతున్నారా, లేక ఫోన్ డిస్ట్రాక్షన్స్ వల్ల? కమెంట్స్ లో రాయండి. ఫ్రెండ్స్, మన బ్రెయిన్ ఒక మొబైల్ బ్యాటరీ లాంటిది. రోజంతా రీల్స్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, కంపారిజన్స్, ఫియర్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ యాప్ల బ్యాటరీని డ్రైన్ చేస్తుంటాయి. అందుకే చదవడానికి కూర్చునే టైంకి బ్రెయిన్ ఆల్మోస్ట్ 5% ఛార్జ్ లో ఉంటుంది. అప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే బోరింగ్ గా అనిపిస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్స్టెంట్ డోపమైన్ ఇస్తుంది, కానీ స్టడీస్ లో రివార్డ్ ఇస్తాయి. ఇదే రీజన్ చాలా మంది స్టూడెంట్స్ చదివేటప్పుడు స్లీప్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చదవడానికి కూర్చొని 5 నిమిషాల్లోనే ఫోన్ తీసుకుంటారా? ఒక కాన్సెప్ట్ చదివాక మైండ్ ఎల్స్ వేర్ కి వెళ్ళిపోతుందా? అయితే ప్రాబ్లం ఇంటెలిజెన్స్ కాదు ఫ్రెండ్స్, ప్రాబ్లం మెంటల్ ఫాటిగ్. అందుకే ఈ రోజు నుంచి ఎంతసేపు చదివాను అని కాదు, ఎంత ఫోకస్ తో చదివాను అని అడగండి. ఇప్పుడు ప్రపంచంలో చాలా టాపర్స్ ఫాలో చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను, పొమోడోరో టెక్నిక్. ఇందులో 25 నిమిషాలు మాత్రమే చదవాలి, తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి, అంతే. ఇప్పుడు మీరు అడగవచ్చు, 25 నిమిషాల్లో ర్యాంక్ వస్తుందా అని. వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బ్రెయిన్ కంటిన్యూస్ మారథాన్ కంటే షార్ట్ స్ప్రింట్స్ లో ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇమాజిన్ చెయ్యండి, యూసేన్ బోల్ట్ 100 మీటర్స్ రేస్ లో ఫుల్ స్పీడ్ లో ఎలా రన్ చేస్తాడో, అలాగే బ్రెయిన్ కూడా షార్ట్ ఫోకస్డ్ సెషన్ లో పవర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ రోజు 10 గంటలు కంటిన్యూస్ స్టడీ అని డిసైడ్ అవుతారు. 1 అవర్ తర్వాత ఎగ్జాస్టెడ్ అయిపోతారు. తర్వాత గిల్ట్, ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ డౌట్. అందుకే చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. ఈ 25 నిమిషాలు ఒక టాపిక్ కంప్లీట్ చేస్తా అని స్టార్ట్ చేయండి. ఫోన్ ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టండి, వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టండి. బిలీవ్ మీ ఫ్రెండ్స్, మోటివేషన్ కంటే సిస్టమ్ పవర్ఫుల్. ఇప్పుడు ఒక షాకింగ్ ట్రూత్ చెప్తాను, చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్యూర్ కి రీజన్ లెస్ స్టడీ కాదు, లెస్ స్లీప్. అవును ఫ్రెండ్స్, 5 గంటలు స్లీప్ తీసుకొని 10 గంటలు చదివినా బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ సేవ్ చెయ్యదు. ఎందుకంటే స్లీప్ టైంలోనే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది. అందుకే రాత్రంతా మేల్కొని చదివినా వాళ్ళు ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ అయిపోతారు. ఇప్పుడు ఆనెస్ట్ గా చెప్పండి, నైట్ 2 గంటల వరకు ఫోన్ యూజ్ చేసే మార్నింగ్ టైర్డ్ గా లేస్తున్నారా? అయితే మీ ఎనిమి సిలబస్ కాదు ఫ్రెండ్స్, మీ స్లీప్ షెడ్యూల్. మన బాడీకి సర్కాడియన్ రిథమ్ ఉంటుంది, అదే బాడీ క్లాక్. ఎవ్రీడే డిఫరెంట్ టైమింగ్స్ లో స్లీప్ చేస్తే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఒక ఫిక్స్డ్ స్లీప్ టైమింగ్స్ పెట్టుకోండి. స్లీప్ కి ముందు 30 మినిట్స్ ఫోన్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మొబైల్ బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ని డిస్టర్బ్ చేస్తుంది. రెస్ట్ తీసుకోవడం వీక్నెస్ కాదు, రీఛార్జ్ అవ్వడం. స్టూడెంట్స్ చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు, రోజంతా టీ, కాఫీ, చిప్స్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, తర్వాత చదివేటప్పుడు నిద్ర వస్తుంది అంటారు. ఫ్రెండ్స్, మీ ఫుడ్ డైరెక్ట్లీ మీ ఫోకస్ ని డిసైడ్ చేస్తుంది. హెవీ మీల్స్ తర్వాత వెంటనే చదివితే బాడీ డైజెషన్ కి ఎనర్జీ యూజ్ చేస్తుంది, అప్పుడు బ్రెయిన్ స్లో అవుతుంది. అందుకే స్టడీ ముందు లైట్ ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్, నట్స్, వాటర్. ఇవి బ్రెయిన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే డీహైడ్రేషన్ వల్ల టైర్డ్నెస్ వస్తుంది. రోజంతా 2 లీటర్ల వాటర్ కూడా తాగని స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అందుకే స్టడీ టేబుల్ మీద వాటర్ బాటిల్ కంపల్సరీ. ఫ్రెండ్స్, మీ బాడీ ఒక మషిన్ లాంటిది, రాంగ్ ఫ్యూల్ పెడితే పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మ్యాజికల్ హ్యాక్ చెప్తాను. మీకు చదువుతున్నప్పుడు స్లీప్ వస్తుందా? అయితే వెంటనే చైర్ నుంచి లేచి 2 మినిట్స్ వాక్ చేయండి. సైంటిఫిక్ గా మూవ్మెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎక్కువగా వెళ్తుంది, వెంటనే అలర్ట్నెస్ వస్తుంది. అందుకే టాపర్స్ కంటిన్యూస్లీ సిట్టింగ్ లో ఉండరు, ఎవ్రీ 30 మినిట్స్ కి మూవ్ అవుతుంటారు. ఫేస్ వాష్ చేయండి, స్ట్రెచింగ్ చేయండి, డీప్ బ్రీతింగ్ చేయండి, జంపింగ్ జాక్స్ చేయండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చదువుతున్నప్పుడు స్టాచ్యూలా ఒకే పొజిషన్ లో కూర్చుంటారా? అయితే బ్రెయిన్ కూడా ఇనాక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్. సమ్ టైమ్స్ మీరు స్లీపీ కాదు, ఇనాక్టివ్ మాత్రమే. ఇప్పుడు డేంజరస్ ఎనిమి గురించి మాట్లాడుకుందాం. అదేంటో తెలుసా? ఫోన్. ఫ్రెండ్స్, మీరు టైర్డ్ గా ఉన్నారు అనుకుంటారు,
కానీ నిజానికి మీ బ్రెయిన్ డోపమైన్ ఓవర్డోస్ వల్ల ఎగ్జాస్ట్ అవుతుంది. రీల్స్, షార్ట్స్, నోటిఫికేషన్స్ ఇవి బ్రెయిన్ ని హైపర్ స్టిమ్యులేషన్ కి అడిక్ట్ చేస్తాయి. అందుకే టెక్స్ట్ బుక్ బోరింగ్ గా అనిపిస్తుంది. ఆనెస్ట్ గా చెప్పండి, 5 నిమిషాలు ఫోన్ చూస్తా అని తీసుకుని 1 అవర్ వేస్ట్ చేశారా? తర్వాత గిల్ట్ తో చదవలేకపోయారా? అదే సైలెంట్ డిస్ట్రాక్షన్ ఫ్రెండ్స్. ఫోన్ మీ టైం మాత్రమే కాదు, మీ ఫోకస్ ఫ్యూచర్ ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి. 3 days సోషల్ మీడియా రెడ్యూస్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ ఆటోమేటికలీ ఇంప్రూవ్ అవుతుంది. రిమెంబర్ దిస్ లైన్, డిసిప్లిన్ అంటే డిస్ట్రాక్షన్స్ నుంచి ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఎందుకు చదువుతున్నారు? మార్క్స్ కోసమా లేక లైఫ్ మార్చుకోవడానికా? ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ కి టైర్డ్ అయ్యే లగ్జరీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే అతని డ్రీమ్స్ వెనకాల ఫ్యామిలీ సాక్రిఫైసెస్ ఉంటాయి. కొన్ని మదర్స్ ఇంకా గోల్డ్ అమ్మి ఫీజు కడుతున్నారు. కొన్ని ఫాదర్స్ అప్పులు తీసుకుని కోచింగ్ కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీరు గివ్ అప్ అయితే వాళ్ళ సాక్రిఫైసెస్ కి ఆన్సర్ ఎవరు చెప్తారు? అందుకే టైర్డ్ అయినప్పుడు గోల్ గుర్తుపెట్టుకోండి. డ్రీమ్ పవర్ఫుల్ గా ఉంటే బాడీ, టైర్డ్ అయిన మైండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోజు మీ ఫ్యూచర్ విజన్ మీ ప్రెసెంట్ స్ట్రగుల్స్ కి థ్యాంక్స్ చెప్తుంది. చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్టేక్ చేస్తారు. అదేంటో తెలుసా? మూడ్ వచ్చిన తర్వాత చదువుతాను అని. లేదు ఫ్రెండ్స్, యాక్షన్ ముందు వస్తుంది, మోటివేషన్ తర్వాత వస్తుంది. బ్రెయిన్ కి స్టార్టింగ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అందుకే మొదటి 5 నిమిషాలు హార్డెస్ట్ గా కనిపిస్తాయి, కానీ వన్స్ మీరు స్టార్ట్ అయితే మొమెంటం బిల్డ్ అవుతుంది. అందుకే ఒక పవర్ఫుల్ ట్రిక్ ఫాలో చేయండి. జస్ట్ 5 minutes స్టడీ చేస్తా అని స్టార్ట్ చేయండి. అంతే, బ్రెయిన్ ప్రెషర్ ఫీల్ అవ్వదు. కానీ చాలా సార్లు అదే 5 minutes 50 minutes లో మారిపోతాయి. ఇదే సక్సెస్ సీక్రెట్ ఫ్రెండ్స్. బిగ్ గోల్స్ కాదు, స్మాల్ కన్సిస్టెంట్ యాక్షన్స్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలా మంది టైర్డ్ అవుతారు, కానీ విన్నర్స్ ఎవరు తెలుసా? టైర్డ్ అయినా కంటిన్యూ చేసిన వాళ్ళు. మీకు నిద్ర వస్తుంది అంటే మీరు వీక్ కాదు, మీరు చాలా బ్యాటిల్స్ ఫైట్ చేస్తున్నారన్నమాట. కానీ రిమెంబర్ వన్ థింగ్, ఈ స్ట్రగుల్ పర్మనెంట్ కాదు. ఈ రోజు స్ట్రీట్ లైట్ కింద చదివే స్టూడెంట్ రేపు కార్లో ట్రావెల్ చేస్తాడు. ఈ రోజు స్లీపీగా బుక్స్ ముందు కూర్చున్న స్టూడెంట్ ఒక రోజు పేరెంట్స్ ని ప్రౌడ్ గా ఫీల్ చేస్తాడు. అందుకే ఈ రోజు నుంచి స్లీప్ తో ఫైట్ చేయొద్దు. స్మార్ట్ గా స్టడీ చేయండి. స్మాల్ సెషన్స్, గుడ్ స్లీప్, లెస్ ఫోన్, హెల్తీ ఫుడ్, మూవ్మెంట్, కన్సిస్టెన్సీ. బ్రెయిన్ కూడా పవర్ఫుల్ మెషిన్ లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు కామెంట్ లో చెప్పండి, నేను టైర్డ్ అయినా గివ్ అప్ అవ్వను అని. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.